Hello everyone, welcome back to part 4 of our Tkinter series. In the previous part, మనం ప్యాక్, గ్రిడ్ అండ్ ప్లేస్ అనే లేఅవుట్ మేనేజర్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ వీ ఆల్సో క్రియేటెడ్ ఎ సింపుల్ లాగిన్ ఫామ్. బట్ మన లాగిన్ ఫామ్ లో ఒక ప్రాబ్లం ఉంది. లాగిన్ బటన్ ఉంది, బట్ మనం బటన్ మీద క్లిక్ చేసినా ఏమి యాక్షన్ పర్ఫామ్ అవ్వట్లేదు. వై? బికాస్ మనం బటన్ కి యాక్షన్ అనేది అసైన్ చేయలేదు. సో ఇన్ టుడేస్ వీడియో మనం బటన్స్ ని ఇంటరాక్టివ్ గా ఎలా చేయాలో నేర్చుకుందాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫంక్షన్స్, బటన్ కమాండ్స్, ఎంట్రీ వాల్యూస్ అండ్ మెసేజ్ బాక్సెస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ అన్ ఈవెంట్ ఇస్. ఈవెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే యూజర్ పెర్ఫామ్ చేసే ఒక యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, బటన్ మీద క్లిక్ చేయడం ఇస్ అన్ ఈవెంట్. కీబోర్డ్ లో కీ ప్రెస్ చేయడం ఇస్ ఆల్సో అన్ ఈవెంట్. మౌస్ మూవ్ చేయడం కూడా ఒక ఈవెంట్. బట్ ఇన్ దిస్ వీడియో మనం మెయిన్లీ బటన్ క్లిక్ ఈవెంట్ మీద ఫోకస్ చేస్తాం. బటన్ క్లిక్ అయినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలంటే మనకు ఒక ఫంక్షన్ కావాలి. ఫంక్షన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే బ్లాక్ ఆఫ్ కోడ్ నే ఫంక్షన్ అంటారు. ఇక్కడ మనం సే హలో అనే ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే హలో అని ప్రింట్ అవుతుంది. నౌ ఈ ఫంక్షన్ ని బటన్ తో కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాం. బటన్ మీద క్లిక్ మీ అని డిస్ప్లే అవుతుంది. బట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేసి బటన్ క్లిక్ చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్. బికాస్ బటన్ క్లిక్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం చెప్పలేదు. సో బటన్ కి ఒక ఫంక్షన్ ని కనెక్ట్ చేయాలి. అండ్ హియర్ కమ్స్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కమాండ్. కమాండ్ ఈక్వల్ టు సే హలో అని రాసాం. దాని మీనింగ్ ఏంటంటే బటన్ క్లిక్ అయినప్పుడు సే హలో ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయని టికింటర్ కి చెప్తున్నాం. సో యూజర్ బటన్ క్లిక్ చేస్తాడు, టికింటర్ సే హలో ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కమాండ్ ఈక్వల్ టు సే హలో అని రాయాలి. కమాండ్ ఈక్వల్ టు సే హలో పారాంథసిస్ అని రాయకూడదు. బికాస్ మనం ఫంక్షన్ ని ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయడం కాదు, బటన్ క్లిక్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫంక్షన్ ని పాస్ చేస్తున్నాం. లెట్స్ సీ ద కంప్లీట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికింటర్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. దెన్ సే హలో ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మెయిన్ విండో క్రియేట్ చేసాం. దెన్ బటన్ క్రియేట్ చేసి కమాండ్ ఈక్వల్ టు సే హలో తో ఫంక్షన్ ని కనెక్ట్ చేసాం. ఫైనల్లీ మెయిన్ లూప్ రన్ చేసాం. నౌ బటన్ క్లిక్ చేస్తే కన్సోల్ లో హలో అని ప్రింట్ అవుతుంది. Now let's make our program a little more useful. సపోజ్ యూజర్ ఒక నేమ్ ఎంటర్ చేశాడు. మనం ఆ నేమ్ ని ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ వినిలా అని టైప్ చేస్తే మనం హలో వినిలా అని డిస్ప్లే చేయాలి. సో క్వశ్చన్ ఏంటి? హౌ డు వి గెట్ ద వాల్యూ ఫ్రమ్ అన్ ఎంట్రీ విడ్జెట్? దానికోసం మనం గెట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఎంట్రీ డాట్ గెట్ మెథడ్ ఎంట్రీ విడ్జెట్ లో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ వినిలా అని ఎంటర్ చేస్తే ఎంట్రీ డాట్ గెట్ రిటర్న్స్ వినిలా. సో మనం ఆ వాల్యూని నేమ్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. దెన్ ఆ వేరియబుల్ ని మనం ఫర్దర్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేయొచ్చు. నౌ ఎంట్రీ అండ్ బటన్ ని కంబైన్ చేద్దాం. ఇక్కడ షో నేమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ లోపల నేమ్ ఈక్వల్ టు ఎంట్రీ డాట్ గెట్ అని రాసాం. అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని గెట్ చేస్తున్నాం. దెన్ ప్రింట్ హలో కామా నేమ్. సో యూజర్ వినిలా అని ఎంటర్ చేస్తే కన్సోల్ లో హలో వినిలా అని ప్రింట్ అవుతుంది. లెట్స్ అండర్స్టాండ్ ద కంప్లీట్ ఫ్లో. ఫస్ట్ యూజర్ ఎంట్రీ బాక్స్ లో నేమ్ ఎంటర్ చేస్తాడు. దెన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాడు. బటన్ క్లిక్ అయ్యాక షో నేమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ లోపల ఎంట్రీ డాట్ గెట్ యూజ్ చేసి ఎంటర్డ్ వాల్యూని గెట్ చేసాం. దెన్ ఆ వాల్యూని ప్రింట్ చేసాం. సో బేసిక్ ఫ్లో యూజర్ ఇన్పుట్, బటన్ క్లిక్, ఫంక్షన్, యాక్షన్. ఈ ప్యాటర్న్ టికింటర్ అప్లికేషన్స్ లో చాలా కామన్ గా యూజ్ చేస్తాం. అంటిల్ నౌ మనం రిజల్ట్ ని కన్సోల్ లో ప్రింట్ చేస్తున్నాం. బట్ GUI అప్లికేషన్ లో యూజర్ కి కన్సోల్ కనిపించదు. సో రిజల్ట్ ని అప్లికేషన్ లో పాపప్ లాగా డిస్ప్లే చేయాలంటే మెసేజ్ బాక్సెస్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మెసేజ్ బాక్స్ ని ఇంపోర్ట్ చేద్దాం. మెసేజ్ బాక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షో ఇన్ఫో. ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వెల్కమ్ ఇస్ ద టైటిల్, సెకండ్ ఆర్గ్యుమెంట్ హలో ఇస్ ద మెసేజ్. సో ప్రోగ్రామ్ రన్ చేస్తే ఒక స్మాల్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. Now let's combine entry and message box. First entry dot get యూజ్ చేసి యూజర్ ఎంటర్డ్ వాల్యూని గెట్ చేస్తాం. దెన్ మెసేజ్ బాక్స్ లో హలో ప్లస్ ద యూజర్ నేమ్ అని డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ వినిలా అని ఎంటర్ చేస్తే పాపప్ లో హలో వినిలా అని డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్ కొంచెం ఇంటరాక్టివ్ గా అయింది.
Now let's build a small project using everything we learned. మనం ఒక గ్రీటింగ్ యాప్ క్రియేట్ చేద్దాం. యూజర్ తన నేమ్ ఎంటర్ చేస్తాడు, దెన్ గ్రీట్ మీ బటన్ ని క్లిక్ చేస్తాడు. బటన్ క్లిక్ అయ్యాక మనం ఒక వెల్కమ్ మెసేజ్ పాపప్ లో డిస్ప్లే చేద్దాం. లెట్స్ బిల్డ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికింటర్ ని ఇంపోర్ట్ చేద్దాం, దెన్ మెసేజ్ బాక్స్ ని ఇంపోర్ట్ చేద్దాం. రూట్ ఈక్వల్ టు tk.tk తో మెయిన్ విండో క్రియేట్ చేస్తాం. విండో టైటిల్ ని గ్రీటింగ్ యాప్ గా సెట్ చేస్తాం అండ్ విండో సైజ్ ని 350 x 250 గా సెట్ చేద్దాం. నెక్స్ట్ యూజర్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఒక లేబుల్ క్రియేట్ చేద్దాం. లేబుల్ టెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్, దెన్ ప్యాక్ యూస్ చేసి విండోలో ప్లేస్ చేద్దాం. ప్యాడ్వై ఈక్వల్ టు 20 యూస్ చేయడం వల్ల లేబుల్ కి కొంచెం వెర్టికల్ స్పేసింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎంట్రీ విడ్జెట్ క్రియేట్ చేద్దాం. యూజర్ ఇక్కడ తన నేమ్ టైప్ చేస్తాడు, అగైన్ ప్యాక్ యూస్ చేసి విండోలో ప్లేస్ చేస్తాం. ప్యాడ్వై ఈక్వల్ టు 10 వల్ల కొంచెం స్పేసింగ్ వస్తుంది. నౌ మనకి మెయిన్ ఫంక్షన్ కావాలి. ఫంక్షన్ నేమ్ ఇస్ గ్రీట్ యూజర్. ఫస్ట్ ఎంట్రీ డాట్ గెట్ యూస్ చేసి యూజర్ ఎంటర్డ్ నేమ్ ని గెట్ చేస్తాం. దెన్ మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో యూస్ చేసి పాపప్ డిస్ప్లే చేస్తాం. పాపప్ టైటిల్ ఇస్ వెల్కమ్. మెసేజ్ హలో ప్లస్ ద యూజర్స్ నేమ్. సో యూజర్ ఏం ఎంటర్ చేస్తే అదే వాల్యూ పాపప్ లో డిస్ప్లే అవుతుంది. నౌ బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ టెక్స్ట్ ఇస్ గ్రీట్ మీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కమాండ్ ఈక్వల్ టు గ్రీట్ యూజర్. ఇది బటన్ ని మన ఫంక్షన్ తో కనెక్ట్ చేస్తుంది. సో యూజర్ బటన్ క్లిక్ చేస్తే గ్రీట్ యూజర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ లెట్స్ రన్ అవర్ అప్లికేషన్. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వినీలా. దెన్ గ్రీట్ మీ బటన్ క్లిక్ చేస్తాం అండ్ హియర్ వి గో, మనకి పాపప్ మెసేజ్ వచ్చింది, హలో వినీలా. సో సక్సెస్ఫుల్లీ మనం యూజర్ ఇన్పుట్ ని గెట్ చేసి బటన్ క్లిక్ ఈవెంట్ తో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి మెసేజ్ బాక్స్ లో రిజల్ట్స్ డిస్ప్లే చేసాం. Now let's look at the complete code once. First imports, then greet user function, then main window, then label, then entry, then button, and finally main loop. The important connection here is entry to get and button command function and function message box. Once you understand this flow, you can start creating many interactive Tkinter applications. సో టుడే ఏం నేర్చుకుందామో చూద్దాం. మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఆ ఫంక్షన్ ని బటన్ కి కమాండ్ తో కనెక్ట్ చేస్తాం. యూజర్ బటన్ ని క్లిక్ చేస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎంట్రీ విడ్జెట్ నుండి డేటా కావాలి అంటే గెట్ మెథడ్ యూస్ చేస్తాం. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేటింగ్ ఇంటరాక్టివ్ GUI applications. Now it's your turn. I want you to try a small challenge. First, add another entry widget for age. Second, add a submit button. Third, use get to get the entered age. Fourth, display the age using a message box. And finally, try creating your own small form. Don't just copy my code. Type the code yourself, make mistakes, and try to fix them. Let's quickly recap today's concepts. Function, specific task perform చేయడానికి. కమాండ్, బటన్ ని ఫంక్షన్స్ తో కనెక్ట్ చేయడానికి. ఎంట్రీ డాట్ గెట్, ఎంట్రీ విడ్జెట్ నుంచి యూజర్ ఇన్పుట్ గెట్ చేయడానికి. మెసేజ్ బాక్స్, పాపప్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి. దీస్ 4 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ Tkinter. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ పార్ట్ 5 మనం ఫ్రేమ్స్ గురించి నేర్చుకుందాం. మన అప్లికేషన్ లో విడ్జెట్స్ ఎక్కువ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫికల్ట్ టు మేనేజ్. ఫ్రేమ్స్ యూస్ చేసి మనం GUI ని డిఫరెంట్ సెక్షన్స్ గా డివైడ్ చేసి విడ్జెట్స్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ టుడేస్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ కమాండ్ గెట్ అండ్ మెసేజ్ బాక్స్ కాన్సెప్ట్ ని ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, లైక్ ద వీడియో and subscribe for the next part. Thank you for watching. I'll see you in Tkinter part 5.